అందరికీ నమస్కారం అండి. శ్రీ గణేష్ మహారాజ్కి జై. అమ్మ చేతి పసుపు బొమ్మగా ప్రాణం పోసుకోవడం, అంతలోనే పరమేశ్వరుడితో తలపడి శిరస్సును కోల్పోవడం, గజాసురుడి తలను జోడించుకొని గజాననుడిగా అవతరించడం, భాద్రపద శుక్ల చవితి నాడు విఘ్నాధిపతిగా బాధ్యతలు స్వీకరించడం మనకు తెలిసిన వ్రతకథ. గణపతి ఘనతకు ఇది ఒక కోణమే. అష్టాదశ పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు ఆ వామనాకారుడి విరాట్ రూపాన్ని, మంగళస్వరూపాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తాయి. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ బ్లాగ్స్కి స్వాగతం అండి. మనకి వినాయక చవితి వచ్చేసింది కదండి దగ్గరలో. మనము గణేష్ చతుర్థి గురించి కొంచెం తెలుసుకుందామండి. మనము ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆగస్టు 27, 2025 రాబోయే గణేష్ చతుర్థి గురించి మరియు ఆ పండుగ ప్రాముఖ్యత గురించి ఇక్కడ చెప్పినట్లుగా గణేష్ చతుర్థి అనేది భక్తి, ఆనందం మరియు విశ్వాసంతో కూడిన ఒక గొప్ప వేడుక. ఈ పండుగ రోజున భౌతిక వస్తువులతో పాటు మన హృదయంతో 5 ముఖ్యమైన విషయాలను గణపతికి సమర్పించడం చాలా ముఖ్యమని ఇక్కడ సూచించారు పెద్దలు. ఇక్కడ పంచుకున్న ముఖ్య విషయాలను విశ్లేషిస్తూ ఒక వివరణను అందిస్తాను. అదేంటి చూద్దాం. గణేష్ చతుర్థి భక్తి మరియు ఆనందం. గణేష్ చతుర్థి అనేది హిందువులందరూ భక్తితో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఇది వినాయకుడు పుట్టినరోజు. గణపతిని విఘ్నహర్త అంటే అడ్డంకులను తొలగించేవాడు అని, మరియు బుద్ధి, జ్ఞానం ప్రసాదించే దేవుడిగా పూజిస్తారు. గణపతి బప్ప మోరియా అనే నినాదాలు, డోల్ వాయిద్యాలు ఈ పండుగకు ప్రత్యేకమైన ఆనందాన్ని తెస్తాయి. ఈ వేడుక కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఇది ప్రజలను ఒకచోట చేర్చి భక్తి మరియు సంతోషాన్ని పంచుకునే ఒక అవకాశం. హృదయంతో సమర్పించాల్సిన 5 వస్తువులు. గణేశుడికి పూలు, పండ్లు, లడ్డూలు మరియు దుర్వాలు సమర్పించడం సాధారణమే. కానీ మీరు చెప్పినట్లుగా నిజమైన సమర్పణలు ఈ భౌతిక వస్తువులకు మించినవి. మన హృదయంతో 5 విషయాలను సమర్పించడం ద్వారా గణేశుడు ఆశీస్సులు మరింత బలంగా లభిస్తాయి. అవేందో చూద్దామండి. 1. భక్తి. గణపతిపై పూర్తి విశ్వాసం, ప్రేమతో కూడిన భక్తిని సమర్పించడం. అది అన్ని సమర్పణల కంటే ముఖ్యమైనది. ఇప్పుడు వినయం. మనలోని అహంకారాన్ని తొలగించి వినయంతో గణపతికి నమస్కరించడం. వినాయకుడు అహంకారాన్ని నాశనం చేస్తాడు. ఇప్పుడు విశ్వాసం గురించి తెలుసుకుందాం. గణపతి మన కష్టాలను తొలగిస్తాడనే పూర్తి విశ్వాసం కలిగి ఉండడం. ఈ విశ్వాసం మనకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం పవిత్రమైన ఆలోచనల గురించి తెలుసుకుందామండి. మనసులోని చెడు ఆలోచనలను తొలగించి మంచి పవిత్రమైన ఆలోచనలను సమర్పించడం. ఇప్పుడు మనం మంచి క్రియలు తెలుసుకుందాం. మన మాటలు మరియు క్రియల ద్వారా ఇతరులకు సహాయపడటం, సమాజానికి మంచి చేయడం. ఈ 5 విషయాలు గణేశుడికి మనం సమర్పించే ఉత్తమ బహుమతులు. ఈ పండుగ రోజున ఈ విలువలను మన జీవితంలో చేర్చుకుందాం. అనుసరించగల ఒక చిన్న ఆచరణాత్మక విధానం చెప్తున్నాను. అదేందో చూద్దాం. గణేష్ చతుర్థి రోజు ఆచరణ. ప్రాతకాలం పవిత్రతతో ప్రారంభం. తెల్లవారగానే స్నానం చేసి పరిశుభ్రంగా ఉండండి. గణపతి విగ్రహం లేదా చిత్రాన్ని శుభ్రపరిచి పూలమాలతో అలంకరించండి. మంత్రం ఓం గం గణపతయే నమః 21 సార్లు జపించండి. 2వ పాయింట్ భక్తి సమర్పణ గురించి చూద్దాం. గణపతికి పూలు, దుర్వా, గడ్డి, లడ్డూలు సమర్పించండి. మనసులో గణపతిపై ఉన్న ప్రేమను, కృతజ్ఞతను వ్యక్తం చేయండి.
చేయండి. 3వ పాయింట్ వినయం సమర్పణ. అహంకారాన్ని విడిచిపెట్టి మోకాళ్ళపై కూర్చొని లేదా శిరస్సు వంచి నమస్కరించండి. ప్రభు, నేను చేసిన తప్పులు క్షమించు అని హృదయపూర్వకంగా ప్రార్థించండి. 4వ పాయింట్ విశ్వాసం సమర్పణ గురించి తెలుసుకుందాం. మీరు ఎదుర్కొంటున్న ఒక సమస్యను గణపతికి మనసులో అర్పించండి. నువ్వు విఘ్నహర్తవు, నన్ను నడిపించు అని పూర్తి విశ్వాసంతో చెప్పండి. ఇప్పుడు 5వ పాయింట్ పవిత్రమైన ఆలోచనలు సమర్పణ ఇవ్వండి. కొద్దిసేపు ధ్యానంలో కూర్చోండి. చెడు ఆలోచనలను వదిలిపెట్టి మంచి ఆలోచనలతో మనసును నింపుకోండి. ఇప్పుడు 6వ పాయింట్ చూద్దామండి. మంచి క్రియలు సమర్పణ. ఆ రోజు కనీసం ఒక మంచి పని చేయండి. ఉదాహరణలు: పేదవారికి అన్నదానం చేయడం, పెద్దవారికి సహాయం చేయడం, గృహంలో శాంతి, ప్రేమతో వ్యవహరించడం. 7వ పాయింట్ ఏంటి? ముగింపు. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి గణపతి ఆరతి చేయండి. చివరగా గణపతి బప్పా మోరియా అని నినాదం చేయండి. ఇలా చేస్తే మీరు పూలు పండ్లు మాత్రమే కాకుండా మీ హృదయం నుంచి 5 నిజమైన సమర్పణలు కూడా గణపతికి అర్పించిన వారం అవుతారు. ఇదండి వినాయక చవితి, గణేష్ చతుర్థి గురించి మనం చాలా మంచి పాయింట్లు తెలుసుకున్నామండి. చాలా మంచి మ్యాటర్ తెలుసుకున్నాము. ఇవందరూ పాటించి వినాయక చవితిని ఆనందంగా జరుపుకోవాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.